హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట. దామ్మా నువ్వు కూడా ఒకసారి కనపడు, అదిగోండి. హాయ్ చెప్పు మమ్మీ. అటు సైడ్ డిమ్గా కనిపిస్తుంది. అయితే మొత్తానికి బారసాల డేట్ అయితే ఫిక్స్ చేసేసాము. Feb 28. ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ 28 అనమాట బారసాల. సో బారసాల అంటే ముందు షాపింగ్ ఉంటుంది కదా. సో మా బాబు కోసం మా అమ్మ వచ్చేసి కొంత బంగారం కొంటుంది అండ్ మేము కూడా కొంచెం కొంటున్నాము. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. సో బయలుదేరి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే ఏమేమి కొంటాను ఏంటి షాపింగ్ వ్లాగ్ అంతా ఈరోజు ఇందులో యాడ్ చేస్తాను. సో చూస్తూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇంటికి వచ్చినాక అంటే లాస్ట్ వ్లాగ్ వచ్చేసి మీరు జర్నీ వీడియోనే చూసారు కదా. గుజరాత్ నుంచి ఇంక ఇదే లాస్ట్, ఇంకా వెళ్ళను అని చెప్పి. సో ఇంటికి వచ్చేసరికి ఇల్లు క్లీన్ చేసేసరికి మాకైతే కనీసం ఒక 1 వీక్ పట్టేసింది. ఇంకా వచ్చిన తర్వాత ముహూర్తం తీసాము. సో 12 డేస్లోనే పడింది. సో ఇల్లు వచ్చినాక చూసారా క్లీనింగ్. 3 months నుంచి అమ్మ కూడా ప్రెగ్నెన్సీ టైంలో నాతోనే ఉండటం వల్ల ఇల్లు క్లోజ్ అవ్వటం వల్ల బూజులు పట్టేసి చెదలు పట్టేసి బేభత్సంగా ఉండేది. పండక్కి మనం ఏంటంటే బల్లల పైన ఉన్న సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకుంటాం కదా, కంచు సామాన్లు అవన్నీ. సో ఈసారి లేకపోవడం వల్ల అన్ని కబోర్డ్స్లో ఉన్నవి, హౌస్ టోటల్గా డీప్ క్లీన్ అనమాట. ప్రతి ఒక్క రూము, ప్రతి ఇంచు వదలకుండా పేపర్స్ వేసేసుకొని కబోర్డ్స్ చూసారా ఈ క్లీనింగ్ చేపించాము. అండ్ నేను బాబుని చూసుకుంటూ అమ్మ అండ్ తను అయితే ఒక 4 days సరిపోయింది. అవన్నీ క్లీన్ చేయడం ఒక వంతు. అయితే ఈ క్లీన్ చేసి కడిగి తోమిన వాటిని మళ్ళీ వాటి ప్లేసెస్లో అమర్చాలి అంటే ఇల్లు పని చేయాలంటే అసలు మాటల్లో చెప్పలేము, అంత కష్టం. సో ఒక 1 week ఇలా పెట్టేసింది. సో ఈ పనులను ఈ పనులంతా చేసేసుకుంటూ ఇంకా ముహూర్తం పడింది కదా. సో బారసాలకి కబుర్లు ఇన్విటేషన్స్ ఇవ్వడానికి మా ఆయన అసలు మొత్తం అక్కడే తిరిగారనమాట. సో ఇన్విటేషన్స్ ఇస్తూ ఒక 2 days ముందు షాపింగ్కి వచ్చేసి ఇదిగోండి ఇలా బయలుదేరాను. సో మీరు ఈ వ్లాగ్లో ఏం కొన్నానండి చూపిస్తాను. షాపింగ్ అయితే నేను మంచిగా ఇలాంటి ఫంక్షన్ ఒకసారి వస్తుంది కదా, మంచిగా శ్రీకాకుళం వెళ్దాము అని అనుకున్నా. బట్ బాబుని తీసుకుని అంత దూరం వెళ్ళాలి అని చెప్పి మా ఊర్లోనే షాపింగ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ చూసారా, చాలా బాగుంది. నాకు చాలా 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 నచ్చింది. సో చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు బాబుతో చాలా సరిపోతుంది నాకు. బాబు డైపర్ బ్యాగ్గా కూడా యూజ్ చేసి ఎక్కడికి వెళ్ళినా వాడు ఒక 2 డ్రెస్సెస్, డైపర్స్ ఇవన్నీ అందులో వచ్చేస్తున్నాయి. ఇదిగోండి బ్యాగ్ కలర్. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి జూక్ బ్యాగ్ అనమాట. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది జూక్ బ్యాగ్స్ అనేది. సో ఇది ఆన్లైన్లో నాకు వాళ్ళు పంపించారు, జూక్ వాళ్ళు. సో మీకు ఇలాంటి బ్యాగ్స్ కావాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అందులో మీరు డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. అండ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ కూడా చేసేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తున్నాను. అండ్ నా కోడ్ ఇక్కడ అప్లై చేస్తున్నాను స్క్రీన్ పైన. ఈ కోడ్ని ఉపయోగించి కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. బ్యాగ్ మాత్రం చాలా 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 బాగుంది. బోత్ ట్రెడిషనల్గా అండ్ వెస్ట్రన్గా కూడా ఇది యూజ్ చేసేసుకోవచ్చు. రెండింటిపైకి సెట్ అయ్యే విధంగా ఉందన్నమాట. నచ్చితే ఒకసారి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ట్రై చేయండి. సో ఇదిగోండి బాబుని అయితే ఒక 2 గంటలు అమ్మ దగ్గర పెట్టి వెళ్తా. మార్నింగ్ అమ్మ వెళ్ళి వచ్చింది, కొన్ని ఐటమ్స్ చూసి వచ్చింది. ఇప్పుడు నేను కొంటాను అన్నాను కదా, సో దానికోసం అని వెళ్తాను అనమాట. ఈ ముగ్గురు ఒకేసారి వెళ్ళిపోతే అవ్వదు, బాబు ఒక్కడు కాబట్టి. యాక్చువల్ శ్రీకాకుళం వెళ్దాం అనుకున్నాము. బాబుని తీసుకొని వెళ్ళాలి, అందరము వెళ్ళాలి, కష్టం, మాకు దూరం అనమాట శ్రీకాకుళం. సో మా ఊర్లోనే చాలా ఇయర్స్ తర్వాత మా ఊర్లో బంగారం కొంటున్నా. మ్యాక్సిమం ఇప్పుడు ఖజానా, సిఎంఆర్ ఇక్కడే అలవాటు అయిపోయింది కదా. సో అది. సో మా అమ్మ కొన్ని బంగారానికి డబ్బులు ఇస్తుంది. ఇచ్చి మమ్మీ 50,000. సో ఇంక ఇలా ఇంటి నుంచి ఈవినింగ్ అయితే బయలుదేరాము. మార్నింగ్ తను అండ్ అమ్మ వెళ్ళి కొన్ని చూసి వచ్చారు. అందరం ఒకేసారి వెళ్ళడం కుదరట్లే, అమ్మ ఒకసారి నేను ఒకసారి, ఎందుకంటే బాబుని చూసుకోవడానికి. నేను ఫీడ్ చేసి అమ్మ దగ్గర ఒక 2 hours విడిచిపెట్టి అలా వెళ్తుంటే నేను కొంచెం షాపింగ్ నాకు కావాల్సిన కొనుక్కోవాల్సి అలా టైం దొరుకుతుందనమాట. సో అలా వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వచ్చినాక బైక్ పైన వెళ్ళటం ఒక ఆల్మోస్ట్ అంటే బాబుని వదిలేసి అండ్ మళ్ళీ మేమిద్దరం వెళ్ళటం చాలా మంత్స్ తర్వాత, 1 year తర్వాత ఊరు వచ్చాను. చాలా స్పెషల్గా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి ఇదే మా ఊరు హీరమండలం. ఇక్కడ కూడా బాగుంటాయి. అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే మ్యాక్సిమం గోల్డ్ షాపింగ్ చేస్తారు. బట్ మేము వచ్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద షాప్స్కి అలవాటు అయిపోయి, అంటే ఇక్కడ డిజైన్స్ లిమిటెడ్గా ఉంటాయి. అదే పెద్ద షాప్స్కి వెళ్తే డిజైన్స్ తక్కువలో కూడా డిజైన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అదే డిఫరెన్స్, ఇంకేం కాదు. సో మొత్తానికి ఇక్కడే తీసేసుకుంటున్నాము. ఇదిగోండి చైన్స్ అయితే చూసాము.
మార్నింగ్ తిను అండ్ అమ్మ వెళ్ళి ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసి వచ్చారు. బట్ మళ్ళీ నేను వెళ్ళి ఇంకో సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇదిగోండి, అంటే అమ్మ వచ్చేసి చైన్ పెట్టింది. ఇప్పుడు గోల్డ్ అసలు ఎంత కాస్ట్ ఉందో, ఈ పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు ఎలా కొంటున్నారో తెలియదు కానీ చాలా 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 కాస్ట్లీ ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇక్కడ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి అనమాట. సో సరే ఇంకా బాగానే ఉన్నాయి కదా అని ఇక్కడే చేసేసుకున్నా. ఒకరోజు శారీ షాపింగ్ కూడా వెళ్ళాను. ఆ షాపింగ్ అయితే నేను వీడియో క్లిప్ అయితే తీయలేదు. అండ్ ఇదిగోండి చైన్ చూసాము. అండ్ మల్తాడు, ఇది యాక్చువల్గా వెండి మల్తాడు, ఇది పెట్టరేమని మేము తీసుకోవద్దు, ఎందుకులే లోపల ఉంటుంది కనపడదు కదా అనుకున్నా. బట్ మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా పెడతారు తీసేసుకోండి అంటే మళ్ళీ ఇది తీసుకున్నాం అనమాట. నచ్చింది నాకు, మంచి మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత అమ్మ చైన్ తీసేసుకుంది, మేము చేతికి కడియాలు తీసేసుకున్నాం అనమాట. ఇదిగోండి డిజైన్స్ అన్నీ చూసాము. నాకైతే ఇది అమ్మాయిలకి వేసేలాగా ఉన్నాయి, ఇవి మళ్ళీ కొంచెం ఎక్కువ వెయిట్ కూడా ఉన్నాయి అనమాట. అమ్మాయిలకి వేసేలా ఉన్నాయి, నాకు ఈ డిజైన్స్ నచ్చలేదు, పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. అఫ్ కోర్స్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, బట్ ఎందుకో నాకు అంతగా లైక్ అవ్వలేదు. మళ్ళీ అక్కడ గోల్డ్ తీసేసుకుని 2 days అప్పుడు టైం ఉంటే చేపించడానికి ఇచ్చామన్నమాట. అండ్ ఆ తర్వాత అలా గోల్డ్ షాపింగ్ అది అయినాక రిటర్న్ గిఫ్ట్స్ కూడాను షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాం. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా బారసాలకి. సో మ్యాక్సిమం స్టీల్ ఐటమ్ పెట్టకూడదని అన్నారు, స్టీల్ పెడదాం అనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి బాక్సెస్ చూస్తున్నాం. వీటిలో నిజంగా అస్సలు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, మేము సాటిస్ఫై అవ్వలేదు. అంటే మాకు ఒక 300 వరకు బాక్సెస్ కావాలి, ఒక 50 వరకు వెళ్ళినా సరే సైజ్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది. అదే సరే ఇంకొంచెం ఎక్కువకి వెళ్దాము అంటే మనకి బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇలా చాలా కన్ఫ్యూజన్లో చూసాము. మొత్తానికి మంచిదే తీసేసుకున్నాము. సో ఇదిగోండి ఇదేంటి దీన్ని ఏమంటారు, సజ్జా అని అంటారు, ఇంకేమంటారు, బాస్కెట్, అదే ఆ గుడికి టెంపుల్కి వెళ్ళడానికి అట్లా బాస్కెట్స్ అయితే చాలా నచ్చాయి. అందరూ ఇచ్చే డబ్బాలు కాకుండా మేము ఏదైనా డిఫరెంట్గా ఇద్దాం అనుకున్నాము. కానీ డిఫరెంట్గా ఆలోచిద్దామంటే ఒక ట్రే టీ సెట్ అలాంటివి చూసాము. మన సైడ్ అంటే విలేజెస్ సైడ్ మన రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, సో వాళ్ళకి అది యూజ్ అవ్వదు, వేస్ట్ డైనింగ్ టేబుల్ సెట్స్ అవి. మళ్ళీ అది ఆప్షన్ అని తీసేసాం. మొత్తానికి మళ్ళీ మేము కూడా ఆ ప్లాస్టిక్ డబ్బాలే ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాం. బట్ ఈ బాస్కెట్స్ అయితే చాలా నచ్చాయి, కానీ ఇవి 150-160 రేంజ్లో ఉన్నాయి. సో 300 అంటే చాలా ఎక్కువ అవుతుంది కదా, ఎక్స్పెన్సివ్ అవుతుందని చెప్పి మళ్ళీ అవి డ్రాప్ అయ్యి ఇదిగోండి ఇలాంటి బాక్సెస్ అవి సెలెక్ట్ చేసాం. ఫైనల్గా ఇది చేసేసామన్నమాట. సో బాగున్నాయి, అంటే స్ట్రాంగ్గా ఉన్నాయి. అదేంటి మా ఆయన ఏమంటారంటే ఇచ్చేది సైజు పెద్దగా కనిపించకూడదు, అది పల్చగా పెద్దగా ఉన్నాయి కంటే స్ట్రాంగ్గా ఉండి చిన్నగా మోడర్న్గా క్యూట్గా ఉంటే చాలు, సైజుకి ఏముంది అని అతను. నేను వచ్చేసి సైజు మెయిన్ చూస్తారు అని చెప్పి నేను మొత్తానికి అలా సెలెక్ట్ చేసాము. సో గోల్డ్ షాపింగ్ అయిపోయింది. ఇలా షాపింగ్ అయితే ఒక అంచెలంచెలుగా కొంచెంగా చేసామన్నమాట. చిన్న చిన్న క్లిప్స్ ఇక్కడ యాడ్ చేసినాయని అప్పుడప్పుడు తీసినవి. అండ్ శారీ షాపింగ్ కూడా వెళ్ళాను, అది చూపించలేకపోయాను. సో నెక్స్ట్ బారసాల, ఇది నేను చేసిన షాపింగ్ వచ్చేసి చిన్నగా చూపించాను. నెక్స్ట్ ఇంకా బారసాల ముందు మా హడావిడి ఆ వీడియోస్తో కలుస్తాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.